భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై మాజీ భారత బ్యాటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ 2026లో మెరిసి భారత్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్ను ఉతప్ప ఏకంగా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్మ్యాన్తో పోల్చాడు. సొంత యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఉతప్ప ఇలా అన్నాడు: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ టెక్నిక్ డాన్ బ్రాడ్మన్ను గుర్తు చేస్తుంది. బ్రాడ్మన్ చాలా అరుదుగా ఎల్బీడబ్ల్యూ అయ్యేవాడు. వైభవ్ కూడా అదే తరహా టెక్నిక్తో ఆడుతున్నాడు. పోలికకు కారణం ఏంటంటే, బ్రాడ్మన్ తన టెస్ట్ కెరీర్లో కేవలం 4 సార్లు మాత్రమే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. వైభవ్ ఇప్పటి వరకు ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ కలిపి ఒక్కసారి మాత్రమే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అతని ఓపెన్ స్టాన్స్, హై బ్యాక్లిఫ్ట్ కారణంగా బంతి లైన్లోకి త్వరగా రావడం వల్ల ఎల్బీడబ్ల్యూ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైన వైభవ్ జింబాబ్వేతో జరిగిన 3 టీ20ల్లో అద్భుతంగా ఆడాడు. 3 ఇన్నింగ్స్ల్లో 2 అర్ధ సెంచరీల సహాయంతో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే, వైభవ్ను ఇప్పుడే డాన్ బ్రాడ్మన్ వంటి దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదని పలువురు మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. అతను ఇప్పుడే అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. ఇలాంటి పోలికలు యువ ఆటగాడిపై అనవసరమైన అంచనాలు, ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం వైభవ్ అసాధారణ ప్రతిభను చూపిస్తున్నా అతని నిజమైన స్థాయిని నిర్ణయించడానికి ఇంకా అనేక సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ అవసరం ఉందని అంటున్నారు.